మన ముందుంచాడు. పరిశుద్ధపరచబడితే మనం ఒక అద్భుతాన్ని పొందుకుంటాం, వాగ్దాన దేశాన్ని పొందుకుంటాం, ఆయన వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటాం, నిత్య రాజ్యమును స్వాస్థ్యంగా మనం పొందగలము, అందులో అడుగు పెట్టగలము. అందుకొరకై మొదటగా కన్నీటి ప్రార్థనను మనము చేయుట ద్వారా పరిశుద్ధపరచబడతాం. యేసు రక్తమును ఆశ్రయించటం వలన, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి వెలుగులో నడుస్తూ ఉండటం వలన మనం పరిశుద్ధపరచబడతాం. నీటి బాప్తిస్మమును పొందుట వలన మనము పరిశుద్ధపరచబడతాం. ఆయన వాక్యము సమృద్ధిగా మన మీద కృమ్మరించబడటం వలన మనము పరిశుద్ధపరచబడతాం. అలాగే దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మన మీదికి దిగి వచ్చుట ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. అలాగే ఆభరణములను విగ్రహములతో పాటు దానికి సంబంధించినవన్నీ మనము మన ఇంట్లో ఎక్కడ లేకుండా చూసుకుంటే మనం పరిశుద్ధపరచబడతాం. చివరగా శ్రమల వలన మనము పరిశుద్ధపరచబడతాం. అగ్ని వంటి పరీక్షలో నిలవగలిగే శక్తిని ప్రభు కృపతో మనం పొందుకుందాం, అడుగుదాం. వాటిలో నిలిచి ఆ పరీక్షలో గెలిచి మనము పరిశుద్ధులమైపోయి మరింత సువర్ణముగా శుద్ధముగా మార్చబడి దేవుని యొక్క మహిమ పొందుదాం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక